సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి ఎస్వీ కాలేజ్ ఆవరణలో టపాసుల దుకాణాలు ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసినట్టు భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిడమర్తి మధు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేశామని అన్నారు. అధికారులు సూచించిన స్థలంలో కాకుండా బయట ఎవరైనా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే అధికారులు తగిన చర్యలు తీసుకుని తమకు సహకరించాలని కోరారు. దుకాణదారుల వద్దే కొనుగోలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ముందుగా సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి మాకు అధికారులు సూచించిన వాళ్ళ సలహాల మేరకు మాకు ఇక్కడ ఎస్సీ కాలేజ్ గ్రౌండ్ని సూర్యాపేట పట్టణంలో ఎస్సీ కాలేజ్ గ్రౌండ్ని మాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క షాపు కూడా 6 ఫీట్లతోటి అధికారులు ఏదైతే మాకు సలహాలు వాళ్ళ సూచనలు ఏదైతే చెప్పారో వాళ్ళ నిబంధనలు మేము ఉల్లంఘించకుండా ప్రతి ఒక్క యువత కూడా ఇక్కడ 6 ఫీట్ షాప్ గ్యాప్ పెట్టుకుంటూ అదేవిధంగా డ్రమ్లో వాటర్ పెట్టుకుంటూ 2 సిలిండర్లు మెయింటైన్ చేస్తూ 2 బకెట్ల శాండ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి సూర్యాపేట పట్టణంలో ఎస్సీ డిగ్రీ కళాశాలలో ఈసారి అందరూ కూడా ఐక్యతతోటి 56 షాపులు నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ 56 షాపులకు 56 షాపులు కూడా ఒక షాప్ అన్నా ఏదైనా తక్కువేద్దాం అనుకున్నాం, కానీ సంతోషంగా అందరూ 56 షాపులు ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క లైసెన్స్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కానీ అధికారులు కానీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా సూర్యాపేట పట్టణ సిఐ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఫైర్ ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళందరి సలహాల సూచనల మేరకు వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా ఇక్కడ మేము ప్రతి ఒక్కరు కూడా నిర్మించుకోవడం జరిగింది. ప్రతిసారి కొంచెం లైసెన్సెస్లకు కానీ దేనికైనా కానీ కొంచెం ఇబ్బంది అవుతుండేది. కాకపోతే ఈసారి యూనియన్ ఏర్పడ్డది కాబట్టి అధ్యక్షుడు మధు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఏదున్నా కూడా మధు నువ్వు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, మీరు ఒక 4-5 రండి, ఇంతమంది ఇబ్బంది పడకుండా 1-2 మెయింటైన్ చేసుకోండి మంచిగా ఉంటుందని చెప్పి మాకు ముందుగానే అనుమతులు ఇచ్చి మాకు సహకరించారు. ఈసారి ప్రతిసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధికారులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ అధిక ధరలు ఉన్నాయని చెప్పేసి అని మామూలుగా అందరూ బయట ఏదో చెప్పుకుంటున్నారు, అదంతా కూడా అబద్ధం అండి. ఇక్కడ వచ్చేసి మనకు 1000 వాళ్ళ వచ్చేసి 150-160 రూపాయలకే దొరుకుతుంది. అదేవిధంగా 100 వాళ్ళలు కానీ షార్ట్స్ కానీ 12 షార్ట్స్ కానీ 110 రూపీస్కి 120 రూపీస్కి ఇక్కడ దొరకడం జరుగుతుంది బయట ఉన్నటువంటి అధిక ధరలు. అదేవిధంగా నేను ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. బయట విచ్చలవాడిగా అనుమతులు లేకుండా ఎవరైతే షాపులు పెట్టుకొని అమ్ముతున్నారో ఒకవేళ జరగరాని పరిస్థితి ఏదైనా జరిగితే ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకంటే అనుమతులు లేకుండా మీరు అక్కడ ఒక డ్రమ్ము కానీ వాటర్ కానీ శాండ్ కానీ గ్యాస్ కానీ ఏది కూడా సిలిండర్లు కూడా మీరు వాడడం జరగదు. కాబట్టి ప్రమాదం ఏదైనా జరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ప్రతిసారి కూడా కుడకుడ దగ్గర నుంచి కొత్త బస్టాండు, గాంధీ బొమ్మ ఏరియా మరియు ఇక్కడ చిల్లరగా మామూలుగా సీతారాంపురం కావచ్చు, బర్లపేట కావచ్చు, వచ్చేసి పాత బస్టాండు, నెక్స్ట్ జనం క్రాస్ రోడ్లో అంజనాపురి కాలనీలో ఈ ఏరియాలలో విచ్చలవిడిగా అమ్ముతున్నట్టు నాకు ఫోన్లలో ఫొటోస్ కూడా వచ్చాయి. ఇప్పుడు వెంటనే స్పందించడం జరిగింది. అధికారులు కూడా మేము ఫోటోలు పెట్టడం జరిగింది. తప్పకుండా మధు అట్లేం లేదు, మీకు హామీ ఇస్తున్నాం అని చెప్పేసి అని ఆర్డీఓ గారు, సిఏ గారు ప్రతి ఒక్కరు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈసారి ఎవరైనా కూడా బయట అనుమతులు లేకుండా ఎవరైతే అమ్ముతారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్లీజ్ దయచేసి మేము కూడా దయచేసి చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇంత దూరం వచ్చి ప్రజలు అన్నీ కూడా ఎందుకంటే టపాసులు బయట పేలితే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి సలహాలు సూచనలు ఉంటాయి కాబట్టి దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి అనుమతులు లేకుండా బయట ఎవరు కూడా అమ్మకూడదు. మాకు సార్ కూడా చెప్పారు ఆర్డీఓ గారు, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడతాయి బయట ఎవరైనా అమ్మినా కూడా. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా 100 కేజీస్ కంటే ఎక్కువ కూడా మీరు ఇక్కడ ట్రాలీ చేయొద్దని చెప్పారు సారు. అదేవిధంగా మేము 100 కేజీస్ కంటే ఎక్కువ కూడా మేము ఇక్కడ చేసుకోవట్లేదు. సార్ వాళ్ళు ఏదైతే మాకు నిబంధనలు సూచించారో ఆ లెక్క ప్రకారం మేము కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి బయట ఎవరు కూడా అనుమతులు లేకుండా బాంబులు అమ్మటం అనేది చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి అమ్మకూడదు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం కూడా మాకు కూడా ఇబ్బందులు పడతాయి కాబట్టి అందరం ఒక దగ్గర పెట్టుకున్నాం కాబట్టి బయట అమ్ముకుంటే వారి దగ్గరికి ఎక్కువ పోతారు. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. అందరూ కూడా బయట పెట్టుకునే వాళ్ళు చట్టపరమైన చర్యలు అధికారులు తీసుకుంటారు కదా సార్, వాళ్ళు తీసుకుంటారు, సార్ వాళ్ళు తీసుకుంటారు. ఏమన్నా ఉన్నా కూడా మేము సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా దృష్టికి వస్తే మేము ఇవ్వడం జరుగుతుంది. సార్ వాళ్ళ అధికారుల దృష్టికి పోతే వారు కూడా చర్యలు తీసుకోవచ్చు. చివరిసారిగా ప్రజలందరూ కూడా దయచేసి బయట ఎవరు కూడా, ఎందుకంటే బయట అధిక ధరలు ఉంటాయి కాబట్టి బయట కొనుక్కోవద్దు. వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళకి అనుమతులు లేవు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా అమ్ముకుంటారు. ఇక్కడ అనుమతులు తీసుకొని ప్రజలకు అందుబాటుమైన సరసమైన ధరలలో ప్రజలకు అందుబాటుమైన ధరలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా
కొంచెం దూరమైనా కూడా ఇక్కడికే వచ్చి కొనుక్కోండి. మీరు 1000 రూపాయలు పెట్టుకుంటే ఒక మంచి కవర్ నిండా పట్టుకొని పోవచ్చు. ఇక్కడ అదే బయట అయితే మాత్రం 1000 రూపాయలు పెడితే కనీసం మీకు చిన్న కవర్ కూడా నిండదు. ఎందుకంటే అంత ఎక్కువ ధరలు అమ్ముతారు వాళ్ళు. 100 రూపాయలు ఉన్నది 200-300 రూపాయలు వేస్తారు, కానీ ఇక్కడ 100 రూపాయలు ఉన్నది 110 రూపాయలకి వేస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.